ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లే ఆఫ్స్ రేసు పీక్స్కు చేరింది. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా 4వ స్థానం కోసం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. చివరి బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య నెట్ రన్ రేట్ పాయింట్ల లెక్కలతో తెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్లకు ముగుస్తున్న కొద్ది పాయింట్ల పట్టికలో సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. ప్రతి మ్యాచ్ గ్రూప్ దశ ఫలితాలను శాసించేలా మారుతోంది. అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ సాగుతున్న ఈ టోర్నీలో అసలైన మజా ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే టాప్ ఆర్డర్ జట్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకోగా మిగిలిన జట్లు జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా నెట్ రన్ రేట్ సమీకరణాలు ఏ జట్టుకు ఏ క్షణంలోనైనా ఇంటికి పంపేలా లేదా ప్లే ఆఫ్స్ రేస్లోకి నెట్టేలా ఉన్నాయి. ఈ రసవత్తరమైన పోరుపై క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనాలు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్కు చేరాయి. ప్లే ఆఫ్స్కు చేరే 4వ జట్టు కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ 24వ తేదీన ముంబైతో జరిగే మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి గందరగోళం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుతుంది. రాజస్థాన్ ఓడితే మాత్రం కోల్కతా, పంజాబ్ కింగ్స్ మ్యాచ్లపై రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. రైట్, మొత్తంగా దేశవ్యాప్తంగా అయితే ఇటు ఐపీఎల్ ఫీవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శిరీష్, ఎలా చూడాల్సి ఉంటుంది? ఐపీఎల్ తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్స్కు వెళ్తున్నటువంటి క్రమం నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఐపీఎల్ ఫీవర్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు అన్ని స్టేట్స్ నుంచి కూడా ఐపీఎల్ టీమ్స్ పాల్గొనడం, అన్ని చోట్ల కూడా అభిమానులు ఉండడం, దేశీయ క్రికెట్కి సంబంధించి అంతర్జాతీయ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం, అంటే ఒక ప్రీమియర్ లీగ్ పెట్టి ఈ నేపథ్యంలో ఎలా చూడాల్సి ఉంటుంది? ఎలా ఉంది ఫీవర్? ఐపీఎల్ 2026 సీజన్ అనేది చివరి దశకు కూడా చేరుకుంది. మరికొద్ది మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ మ్యాచ్ల్లో ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి చేరే 4వ జట్టు ఏంటనేది కూడా స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికే 3 జట్లన్నింటి కూడా ఎలాంటి సమీకరణాలు కూడా లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటూ 3 జట్లు కూడా ప్లే ఆఫ్కు చేరాయి. చివరి స్థానం 4వ స్థానం మరి ఎవరిని వరిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, అదేవిధంగా పంజాబ్ సూపర్ కింగ్స్ ఉంది, కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నాయి, చెన్నై సూపర్ కింగ్స్, దక్కన్ చార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్, ఈ 4 టీంలకు కూడా అవకాశం అనేది కూడా ఉంది. అంటే ముఖ్యంగా మొత్తం మీద కూడా 5 టీంలకు అవకాశం అనేది కూడా ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ అనేది ప్లే ఆఫ్కు చేరాలంటే తన చివరి మ్యాచ్లో తప్పనిసరిగా గెలిచి తీరాలి. ఒకవేళ గెలవని పక్షంలో అప్పుడు పంజాబ్ సూపర్ కింగ్ కానీ, కోల్కతా నైట్ రైడర్స్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, అదేవిధంగా దక్కన్ చార్జర్స్ కానీ 4 కూడా తమ తదుపరి మ్యాచ్ల్లో ఓటమి పాలు అయితేనే అప్పుడు రాజస్థాన్ రాయల్స్కు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఒకవేళ పంజాబ్ సూపర్ కింగ్స్ కనుక తదుపరి మ్యాచ్లో కనుక విజయం సాధిస్తే 15 పాయింట్లతోటి ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ అనేది తప్పనిసరిగా తన చివరి మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి కాబట్టి దాన్ని అధిగమించి ప్లే ఆఫ్ రేస్కి వెళ్ళాలంటే మాత్రం 14 పాయింట్లలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. సో అలా కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ కూడా తన చివరి మ్యాచ్లో కనుక గెలిచినట్లయితే అప్పుడు ఇటు పంజాబ్ సూపర్ కింగ్స్ ఒకవేళ
ఛాన్సెస్ పరంగా చూసినట్లయితే అప్పుడు పంజాబ్ సూపర్ కింగ్స్కి సంబంధించి రన్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి రెండు కూడా తమ చివరి మ్యాచ్లో గెలిస్తే అప్పుడు రెండింటికి కూడా 15 పాయింట్లతోటి రెండు కూడా పోటీ పడే అవకాశం కూడా ఉంది. సో ఆ పోటీలో భాగంగా పంజాబ్ సూపర్ కింగ్స్ అనేవి కూడా ప్లే ఆఫ్స్కు చేరేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తన చివరి మ్యాచ్లో ఎట్టి పరిస్థితులను కూడా గెలవాలి, అది కూడా భారీ ఆధిక్యంతో గెలవాలి. అప్పుడు పంజాబ్ సూపర్ కింగ్స్ కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ తన చివరి మ్యాచ్లో ఓడిపోతేనే అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్కు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఒకవేళ ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కంటే ఎక్కువ రన్ రేట్ అనేది కూడా సాధించాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో ఓడిపోవాలి, పంజాబ్ సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్లో ఓడిపోవాలి, కోల్కతా నైట్ రైడర్స్ కూడా తన చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పుడే అప్పుడు చెన్నైకి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. ఇక దక్కన్ చార్జర్స్ ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్ ఖాతాలో 12 పాయింట్లు కూడా ఉన్నాయి. సో తన చివరి మ్యాచ్లో అది భారీ విజయంతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన జట్లు అంటే చెన్నై సూపర్ కింగ్స్ కానీ, కోల్కతా నైట్ రైడర్స్ కానీ, పంజాబ్ సూపర్ కింగ్స్ కానీ, రాజస్థాన్ రాయల్స్ కానీ ఇవన్నీ కూడా తమ చివరి మ్యాచ్లో ఓడిపోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. సో అలాగైతేనే ప్లే ఆఫ్ దశకు చేరేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ అనేది మొదట్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించినప్పటికీ కూడా చివరి వరకు కూరక చూసినట్లయితే చాలా వరుస ఓటంలతోటి ఆ జట్టు అనేది కూడా ప్లే ఆఫ్ రేస్లో వెనుకంజలో కూడా ఉంది. అదేవిధంగా పంజాబ్ సూపర్ కింగ్స్ విషయంలో కూడా అదే విధమైన పరిస్థితి అనేది కూడా జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు పాయింట్ల పట్టికలో దాదాపు అగ్రస్థానంలో ఉంది. అంటే దాదాపు సగం మ్యాచ్లు ముగిసేసరికి పంజాబ్ సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస ఓటములన్నిటి కూడా ఆ జట్టును కిందికి దిగదార్చడం కూడా జరిగింది. అయితే గుజరాత్ టైటన్స్ కానీ అదేవిధంగా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ తర్వాత మధ్యలో పుంజుకోవడంతో ప్లే ఆఫ్ బెర్త్ను రెండు కూడా ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే చివరి మ్యాచ్లు కనుక చూసినట్లయితే రేపు అంటే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అనేది కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్ అనేది గుజరాత్ టైటన్స్కు పెద్దగా అవసరం లేదు. అంటే ఇది గెలిచినా గెలవకపోయినా జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్ చేరింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కనుక ప్లే ఆఫ్కు చేరాలంటే మాత్రం ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పైన భారీ విజయాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నెట్ రన్ రేటు అదేవిధంగా సమీకరణాలన్నింటి కూడా ఇప్పటికే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ రేపటి మ్యాచ్ అనేది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఇది కూడా అప్రాధాన్యత కలిగిన మ్యాచే. సో ఈ మ్యాచ్లో గెలిచిన టీం అనేది అగ్రస్థానంలో ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు జట్లన్నిటి కూడా ముఖ్యంగా మొదటి 2 స్థానాల్లో కూడా ఉన్నాయి. అయితే మొదటి స్థానంలో ప్లే ఆఫ్లో మొదటి స్థానంలో ఉన్న జట్టుకి అంటే ప్లే ఆఫ్కి సంబంధించిన మ్యాచ్ల్లో 2 అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ ఫైనల్కి చేరేందుకు 2వ అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ 3 జట్లు కూడా అగ్రస్థానంలో అంటే 1-2 స్థానాల్లో ఉండేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అనేవి కూడా చేస్తాయి. ఆ మేరకు ఈ మ్యాచ్లను ఉపయోగించుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ గుజరాత్ టైటన్స్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లను కూడా ఆ రకంగానే చూసే అవకాశం కూడా ఉంది. రేపు ఆర్సీబీ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ని కూడా ఆ 2 టీములు కూడా ఆ రకంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 23వ తారీఖు నాడు సాటర్డే అతి కీలకమైన మ్యాచ్ అనేది కూడా జరగబోతోంది. పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ అనేవి కూడా గెలవాలి. అది భారీ విజయంతో గెలిస్తేనే అప్పుడు రన్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు ఎలాంటి సమీకరణాలు కూడా లేకుండానే పంజాబ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం కూడా కనపడుతోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్కు సంబంధించిన మ్యాచ్ అనేది ఈ నెల ఇది కూడా సేమ్ అదే సాటర్డే కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనేది గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలు కూడా లేకుండా అంటే మిగిలిన జట్ల యొక్క పాయింట్లతోటి అవసరం కూడా లేకుండానే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం కూడా కనపడుతోంది. సో దీన్ని రాజస్థాన్ రాయల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాటర్డే 2 కీలక మ్యాచ్లు ఏంటి కూడా జరగబోతున్నాయి. ఆ 2 కీలక మ్యాచ్ల్లో కూడా పంజాబ్ సూపర్ కింగ్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ 2 కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న 2 జట్లు కూడా
ఇప్పుడు 4వ స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. సో పంజాబ్ సూపర్ కింగ్స్ కనుక లక్నో సూపర్ కింగ్స్పై గెలిస్తే 15 పాయింట్లతోటి పట్టికలో ఉంటుంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ కనుక ముంబై ఇండియన్స్పై గెలిస్తే 16 పాయింట్లతోటి ప్లే ఆఫ్కు చేరుతుంది. అయితే ఈ 2 మ్యాచ్ల్లో కనుక చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాలి. అదేవిధంగా పంజాబ్ సూపర్ కింగ్స్ లక్నో సూపర్ కింగ్స్ చేతుల్లో అంటే దానిపైన గెలిస్తేనే అప్పుడు దీనికి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్, ఇది కూడా చాలా క్రూషియల్మైన మ్యాచే. అయితే ముఖ్యంగా సాటర్డే జరిగే అంటే సండే 24వ తారీఖు నాడు జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో 24, 23వ తారీఖు జరిగే మ్యాచ్లతోటి ఈ మ్యాచ్ యొక్క ప్రాధాన్యత అనేది కూడా ఆధారపడే అవకాశం కూడా కనపడుతుంది. సో మొత్తం మీద కూడా ఇంకా 5 మ్యాచ్లన్నింటి కూడా మిగిలి ఉన్నాయి. ఈ 5 మ్యాచ్లతోటి ఈ ప్లే ఆఫ్స్కు చేరే 4వ జట్టు అనేది ఏదనేది కూడా చేలిపోయే అవకాశం కూడా ఉంది. ప్లే ఆఫ్స్కు దగ్గర పడుతున్న కొద్దీ ఐపీఎల్కి సంబంధించిన టికెట్లకు డిమాండ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతోంది. మొదట్లో కొంత చప్పగా ప్రారంభమైన ఈ టోర్నీ అనేది కూడా క్రమక్రమంగా వేగం పుంజుకోవడం, అనేక రికార్డులన్నింటి కూడా నమోదు కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావడంతో కూడా టికెట్లకు విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడి ఆ డిమాండ్ బ్లాక్ మార్కెటింగ్ కూడా దారితీస్తోంది. సో మొత్తం మీద కూడా ఎక్కువగా వెన్యూస్ అనే ఈ మ్యాచ్లన్నీ కూడా పెద్దగా అంటే హై కెపాసిటీ ఉన్న స్టేడియాల్లో నిర్వహించాలి భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఇటు ఇండియన్ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. సో మొత్తం మీద కూడా ఇటు ఐపీఎల్కి ఇండియాలోనే కాకుండా ఇటు ఫారెన్ వైపు నుంచి విదేశాల్లో కూడా చాలా వరకు కూడా క్రేజ్ ఏర్పడడంతో ఇటు ప్రసార పరంగా కూడా చూసినట్లయితే హైయెస్ట్ వ్యూవర్షిప్ అనేది కూడా ఈ టోర్నమెంట్కి రావడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇక ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ జట్లు ఇప్పటికీ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ఇక లీగ్ దశ ప్రారంభం నుంచే నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన ఈ జట్లు పాయింట్ల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. దీంతో ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఈ టాప్ 3 టీమ్స్ క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ల కోసం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం మిగతా జట్ల మధ్య పోరు అయితే తీవ్రం కావడంతో ఈ 3 జట్లు కూడా తదుపరి ప్రత్యర్థి ఎవరనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ సిద్ధంగా ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. చెప్పండి గురుప్రసాద్, ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. కాకపోతే 4వ జట్టు ఏది వస్తుందనేటువంటి ఉత్కంఠ అటు టీమ్స్ మధ్య కావచ్చు, ఇటు అభిమానుల మధ్య కావచ్చు తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే అనేక సమీకరణాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి 4వ జట్టుకు సంబంధించి అనేక సమీకరణాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ జట్టు వెళ్తుంది, ఏంటి నెట్ రన్ రేటుకి సంబంధించి, దీనికి అన్నిటికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ కొనసాగుతోందని చెప్పుకోవాలి. దాంతోపాటుగా చెన్నైలో జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ధోని ఆడతారా లేదా, ఎందుకంటే ఇప్పటి వరకు ఆడనటువంటి ధోని ఇప్పటికైనా కానీ రంగంలోకి దిగుతారని ఒకవైపు అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి తరుణం. సో ఎలా చూడాల్సి ఉంటుంది? మ్యాచ్ ఫీవర్ ఏ విధంగా ఉంది ఐపీఎల్కి సంబంధించి? ఐపీఎల్ గత 18 సీజన్లలో కూడా ఎక్కడ కూడా ఇంత ఉత్కంఠంగా ఎప్పుడు లేవు. ఎందుకంటే ప్లే ఆఫ్ అనేది ఈజీగా ప్లే ఆఫ్ వచ్చే 4 జట్లు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఈ 19 సీజన్ లో మాత్రం చాలా కీలకంగా మారి ప్లే ఆఫ్ మాత్రం ఏదైతే ఆర్సీబీ కావచ్చు, జీటీ అలాగే ఎస్ఆర్హెచ్ ఈజీగా ప్లే ఆఫ్ చేరుకున్నాయి. కానీ 4వ జట్టు ఏదైనా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొత్తం ఒక ప్లే ఆఫ్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ సిఎస్కే చాలా కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది గుజరాత్ టైటాన్స్ తో. సిఎస్కే కి మైనస్ నెట్ రన్ రేట్ ఉంది. ఈ కారణంతో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అలాగే ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. రేపు మిగతా జట్లు ఏవైతున్నాయో కేకేఆర్ కావచ్చు, అలాగే కింగ్స్ 11 పంజాబ్ కూడా లక్నో తోటి పోటీ పడాల్సింది. మన కింగ్స్ 11 పంజాబ్ చూసాం ఈ సీజన్ లో దుమ్ము రేపింది. ఫస్ట్ 6 మ్యాచ్ కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ముఖ్యంగా మొదటి 6 మ్యాచ్లు గెలిచిన వెంటనే కింగ్స్ 11 పంజాబ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి ఈజీగా వెళ్తున్నట్టు అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా చతికిల పడిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. ఓవరాల్ గా వరుసగా 6 పరాజయాలు చూసి ఇప్పుడు 13 మ్యాచ్లు ఆడి ఆ జట్టు పూర్తిగా ఇప్పుడు ప్లే ఆఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా లక్నో జైన్స్ తో భారీ విక్టరీ సాధించాల్సిన అవసరం ఉంది. మంచి నెట్ రన్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా లక్నో జైన్స్ పై మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ కనబడిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ కు అవకాశం ఉంటుంది. అది కూడా లక్నోలో ఆడుతుంది కాబట్టి ఒత్తిడి ఖచ్చితంగా పంజాబ్ పైన ఉంటుంది. ఎందుకంటే ఆతిథ్య జట్టు లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి రేస్ నుంచి తప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ లో సొంత గడ్డపై గెలవాలని కూడా ఆ జట్టు భావిస్తుంది. సో కింగ్స్ 11 పంజాబ్ చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇక మిగతా విషయాలకు వస్తే డీసీ కూడా నెట్ రేట్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఆడబోతుంది. అది కూడా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. సో సిఎస్కే కి అలాగే డీసీకి 2 జట్ల కూడా మైనస్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి చాలా క్లిష్టంగా మారిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా మాత్రం మనం ఏదైతే సండే రోజు జరిగే మ్యాచ్ అది చాలా కీలకమైన మ్యాచ్. ముంబై ఇండియన్స్ వర్సెస్ అలాగే రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ 4th ప్లేస్ లో ఉంది. ఖచ్చితంగా 7 విజయాలు సాధించింది. అయితే
పాయింట్లు పొందడం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ పై గెలవాల్సిన అవసరం రాజస్థాన్ రాయల్స్ కి ఏర్పడింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అది కూడా వాంఖేడే స్టేడియంలో ఆడబోతుంది. ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పటికే ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఖచ్చితంగా చివరి మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ దెబ్బ కొట్టాలని కూడా భావిస్తుంది. అది వాంఖేడే స్టేడియంలో ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ ముంబై ఇండియన్స్ పై గెలిస్తే మాత్రం ఈజీగా ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే మాత్రం పూర్తిగా సమీకరణం మారిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ అనేది వస్తుంది. సో ఏది ఏమైనప్పుడు 5 జట్లు మాత్రం ఒక ప్లే ఆఫ్ కోసం మాత్రం ప్లే ఆఫ్ బెర్త్ కోసం మాత్రం ఇప్పుడు చెమటోడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పొచ్చు. అన్ని కూడా ఏదైతే ఈ మిగతా 4 జట్లు అవుతున్నాయి, సిఎస్కే కావచ్చు, డీసీ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, ఇంకో జట్టు ఈ 4 పంజాబ్ కావచ్చు, ఈ 4 జట్లు కూడా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ పైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్లు గెలవడమే కాకుండా తమ ఆడే మ్యాచ్లు గెలవడమే కాకుండా అలాగే రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ పై చేతిలో ఓడిపోవాలి. ఒకవేళ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోకపోతే మిగతా 4 జట్లు ఎలిమినేట్ అవుతాయి. నేరుగా ప్లే ఆఫ్ కు రాజస్థాన్ రాయల్స్ వెళ్లే మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ కోసం మనం యావత్ క్రీడాలో ఒక ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక రెవల్యూషన్ కాబట్టి ఈసారి వచ్చినంత క్రేజీ గత 18 సీజన్ లో లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యూవర్షిప్ అదే విధంగా ఉంది. అదే విధంగా జట్ల బలబలాలు కావచ్చు, బ్యాటల్ రా విన్యాసాలు కావచ్చు, బౌలర్ రా సూపర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఓవరాల్ గా మాత్రం చాలా ఆసక్తిని రేపుతుందని చెప్పొచ్చు. ప్లే ఆఫ్ బెర్త్ కోసం 5 జట్లు పోటీ పడడం కూడా గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈసారి మాత్రమే అది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఉర్రు తొలగిస్తుంది ఐపీఎల్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ కూడా పండగ వాతావరణం నెలకొంది. సమ్మర్ సీజన్ కావడంతో ఫ్యాన్స్ కూడా కోట్లాది ఫ్యాన్స్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు మనకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ అలా ఆర్సీబీ ఏదో ఉప్పల్ స్టేడియం లో చివరి మ్యాచ్ ఆడబోతుంది. ఎస్ఆర్హెచ్ లోకల్ టీం ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఉంది ఫైనల్ పట్టికలో. ఖచ్చితంగా ఏదైతే ఆర్సీబీ బలమైన ఆర్సీబీని ఓడగొడితే ఖచ్చితంగా టాప్ ప్లేస్ కి వెళ్లే అవకాశాలు ఆర్సీబీకి మన ఎస్ఆర్హెచ్ కుంటే అది కూడా భారీ తేడాతో గెలిస్తే ఖచ్చితంగా మనకు ఏదైతే ప్లే ఆఫ్స్ లో మనకు ఓడిపోయినా కానీ ఎలిమినేటర్ ఒక మ్యాచ్ అని ఉంటుంది. ఆ మ్యాచ్ మనకు ఛాన్స్ గా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సొంత గడ్డపై దుమ్ము వేపాలని చెప్పి ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఓవరాల్ గా మాత్రం 5 టీంలు మాత్రం పోటీ పడుతున్నాయి ఒక ప్లే ఆఫ్ బెర్త్ కోసం. సో ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు ఐపీఎల్ ఈ సీజన్ లో మాత్రం బెట్టింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవేళ అఫీషియల్ యాప్స్ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ కూడా అన్అఫీషియల్ కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తూ కూడా చాలా మంది బెట్టింగ్ పాల్పడుతున్నారు. అనంతపూర్ జిల్లాలో కూడా 17 మందిని అరెస్ట్ చేశారు. చాలా చోట్ల కూడా పోలీసులు చాలా మందిని బెట్టింగ్ పాల్పడుతున్న వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సజ్జనారు కూడా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా బెట్టింగ్ కి పాల్పడదు, తమ జీవితాలు నాశనం చేసుకోవాలని చెప్పేసి కూడా అలాగే ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యువత మొత్తం చాలా ఒక హైదరాబాద్ కే పరిమితం కాలేదు. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు పీక్ స్టేజ్ కి వచ్చింది, ప్లే ఆఫ్ రేస్ ఉంది కాబట్టి మరింత బెట్టింగ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో ఎవరు కూడా బెట్టింగ్ పాల్పడదని చెప్తున్నారు. ఇది ఒక జూదం లాంటి ఆట కాదు. ఇది క్రికెట్ అనేది కూడా ఇదైతే ఐపీఎల్ అనేది కూడా ప్రతిభావంతులను యువకులను వెలుగులోకి తీసుకురావాలని 2008లో లలిత్ మోడీ యొక్క ఐపీఎల్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఒక రెవల్యూషన్ గా ఎంతో మంది ప్రతిభావంతమైన ఆటగాళ్ళు తమ ఆట పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ వస్తారు. ఈసారి మాత్రం ఈ 19వ సీజన్ లో మాత్రం మనం వైభవ్ సూర్యవంశి గురించి ఎంత తక్కువ చెప్పినా మనం మాటలో చెప్పలేము. ఎందుకంటే అతన్ని అంత నమ్మకంగా రాజస్థాన్ రాయల్స్ కూడా కొనుగోలు చేసింది. 15 ఏళ్ల బుడతాడు. ఈ రకంగా రాణిస్తారు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 ఏళ్ల వయసులో దుమ్ము రేపుతున్నాడు. 200 పైగా స్ట్రైక్ రేట్ తో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. అలాగే సిక్సర్ల మూత మోగిస్తున్నాడు. ఈ 19 సీజన్ లో కూడా ఏ భారత ఆటగాడు కూడా ఒకే సీజన్ లో 50 సిక్సర్లు బాదిన ఆటగాడు ఎవరు లేరు. అది కూడా మన వైభవ్ సూర్యవంశి సూపర్ పర్ఫార్మెన్స్ లక్నో పై కూడా అదరగొట్టి 10 సిక్సర్లతో 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడు కూడా రికార్డు క్రియేట్ చేసిన పరిస్థితి. అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడు కూడా వైభవ్ సూర్యవంశి తన రికార్డును క్రియేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సీజన్ అత్యధిక 579 పరుగులు 13 ఇన్నింగ్స్ ఆడి 579 పరుగులు సాధించి ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఏదైతే ముంబై ఇండియన్స్ లో జరిగే మ్యాచ్ పై కూడా పూర్తిగా వైభవ్ సూర్యవంశి పై ఆధారపడింది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశికి ఇన్నింగ్స్ లే ఆ రాజస్థాన్ విజయాలకు చాలా కీలకంగా మారాయని చెప్పవచ్చు. సో అతను ఆడిన ఇన్నింగ్స్ లతోనే రాజస్థాన్ గట్టెకి ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మినహా మిగతా ఆటగాళ్ళు అంతగా మాత్రమే పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశి పైనే పూర్తిగా డిపెండ్ అయితే ఈసారి కూడా వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ విన్యాసాలకు మొత్తం ఫిదా అయిపోయారని చెప్పొచ్చు యావత్ క్రికెట్ లోకం అంతా కూడా. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో ఈ రేంజ్ లో ఆడతారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నారు. సునాయాసంగా సిక్సర్లు బాతున్న సిచ్యువేషన్ వైభవ్ సూర్యవంశి కనిపిస్తుంది. త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ సీజన్ మాత్రం ఐపీఎల్ సీజన్ లో మాత్రం గతంలో లేని విధంగా ఈసారి ఒక చాలా ఎట్లా అంటే మనము ఒక జోష్ను నింపే విధంగా ఈ సీజన్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ విభాగాలు కూడా ఏదైతే భువనేశ్వర్ కుమార్ కూడా మనం చూసాము. గతంలో జాతీయ జట్టుకు ఆడారు, ఐపీఎల్ ఆడారు. ఇప్పుడు చాలా వయసు మీద పడ్డా కూడా వికెట్ల
పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ కూడా భువనేశ్వర్ కుమార్ దక్కించుకున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా జాతీయ జట్టులోకి తీసుకోవాలని కూడా మాజీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఎంతో మంది ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. అయాన్ష్ కావచ్చు, వీరంతా చాలా మంది యువ ఆటగాళ్ళంతా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కూడా మొత్తం యువ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. కాబట్టి సో ఐపీఎల్ అనేది కేవలం ఎవరైతే ఆటగాళ్ళు, అనామకమైన ఆటగాళ్ళు, ప్రతిభావంతమైన ఆటగాళ్ళు తమ ప్రతిభను కనబర్చేందుకే ఈ ఐపీఎల్ తీసుకొచ్చారు. కాబట్టి ఎంతో మంది పానీపూరి అమ్ముకునే ఎస్ఎస్సీ జైస్వాల్ లాంటి వాళ్ళు కూడా ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. కాబట్టి ఐపీఎల్ అనేది స్వర్గధామం ఆటగాళ్లకు తమ పర్ఫార్మెన్స్ కనపరచుకోవడానికి స్వర్గధామం. కాబట్టి ఈ ఐపీఎల్ సీజన్ గత 18 సీజన్ ఏ విధంగా సక్సెస్ చేస్తారో ఇక రాబోయే ఈ సీజన్ కూడా అదే విధంగా విజయవంతంగా ముగించాలని కూడా ఏదైతే బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేస్ కి ఇప్పటికే ఆర్సీబీ కావచ్చు, జీటీ తో పాటు ఎస్ఆర్హెచ్ 3 కూడా ప్లే ఆఫ్ కు అర్హత సాధించాయి. ఇప్పుడు ఏదైతే 4th ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి, 5 జట్లు పోటీ పడుతున్నప్పుడు కూడా ఎక్కువ అవకాశాలు మాత్రం కింగ్స్ 11 పంజాబ్ కి, అలాగే రాజస్థాన్ రాయల్స్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక కేకేఆర్ మాత్రం గతంలో కేకేఆర్ కూడా భిన్నంగా, కేకేఆర్ మొదట 6 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేస్ కి వచ్చింది. పంజాబ్ మాత్రం మొదట 6 మ్యాచ్లు గెలిచి తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ లో రేస్ కి వచ్చినప్పటికీ కూడా ఆ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ కి వెళ్ళాలని కూడా క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో సో విన్యాసాలు అదే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, జట్ల పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. చివరి స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్ సక్సెస్ ఈ సీజన్ లో సక్సెస్ చేసేది మాత్రం బీసీసీఐ పట్టుదలగా మనకు అనిపిస్తుంది.